సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య వ్యవహారంలో బాధితులకు బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు విరమించుకోవాలని లేదంటూ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు భార్గవి ఆరోపించింది. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. నిందితుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో తామంతా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు పరామర్శించారు. ఎవరో బెదిరించారంట, ఇద్దరు వచ్చి ఇట్లా మేము చంపేస్తాము, మీరు విత్డ్రా చేసుకోండి కేసు, లేకుంటే మీ కోడల్ని నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగిందంట. పోలీసు రక్షణ కావాలి, భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బంటి నాతో ఉండు కాబట్టి బంటిని చంపేశారు. తర్వాత నేను వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది కదా, వాళ్ళని కూడా చంపేస్తారనే ఇది ఉంది మాకు భయం. మా ఫ్యామిలీ నుంచే ఉన్నది, వాళ్ళే బెదిరించడం జరిగిందేమో ఇంకెవరినైనా పంపించి మా మావయ్యకి అని చెప్పి అనుకుంటున్నాను. ఏదైతే 26వ తారీఖు మా బామ్మర్ది వెళ్ళి 27వ తారీఖు విఘాత జీవిగా హత్య గావించబడి అయ్యాడో, హత్య జరిగి 4 రోజులు కూడా కావట్లేదు. మళ్ళీ అప్పుడే నిందితుల దగ్గర నుండి మాకు ఫోన్ కాల్స్ అంటే డైరెక్ట్ వచ్చారంట మా మామయ్య దగ్గరికి. నిన్న ఒక 2 పర్సన్స్ బైక్ పైన వచ్చేసి బయటికి పిలిచేసి కేసు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను నీ కోడల్ని చంపేస్తామని చెప్పేసి బైక్ పైన వెళ్ళిపోయారంట. మా మామయ్య భయపడి ఏడుస్తూ ఇందాక కాల్ చేశాడు. ఇట్లా జరిగి 2-3 రోజులు కాకముందుకే మళ్ళీ కాల్స్ వస్తా ఉంటే బాధితులుగా మాకు ఇంకా ఎంత బాధ ఉంటుంది. దీనిపైన పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. మాకు ఇంకా మా పరిస్థితి ఏమైందని మాకు భయంగా ఉంది. చాలా తగిన న్యాయం చేయాలి. ఒక దారుణమైనటువంటి కుల దురంకార హత్య కృష్ణ అలియాస్ బంటి మీద అతి కిరాతకంగా రాళ్లతో మోదీ చంపి 100 కిలోమీటర్ల డెడ్ బాడీని వేసుకుని ఉమ్మడి జిల్లా మొత్తం తిరిగినటువంటి హంతకులు, మరి వారి వెనకాల ఇంకా కొంతమంది ఉన్నట్టుగా సమాచారం వస్తా ఉన్నది. మరి నిన్న 5 అన్నారంలో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2 వచ్చి ఆ పెద్ద మనిషిని పక్కకు పిలిచి ఎవరో చుట్టాలనుకొని ఎవరో పక్కకు పోతే 2 కోట్ల రూపాయలు ఇస్తాము, కేసు కాంప్రమైజ్ కాకపోతే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తామని చెప్పి అతన్ని పెద్ద మనిషిని భయపెట్టిపోతే ఆ మనిషి భయపడి చెప్పలేక ఇప్పుడు అతను తర్వాత చెప్పాడు. కాబట్టి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సూర్యాపేటలో దోషులకు శిక్ష పడే విధంగా, ఇంకా దీని వెనకాల ఎవరున్నా వారిని తప్పించుకోకుండా వారిని కూడా ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేయాలని చెప్పి మాలమానాడు జాతీయ అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.